అధికార పార్టీలో పదవులు ఆశించేవారు సహజంగానే ఎక్కువ మంది ఉంటారు. ఇక మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే మూడు పార్టీల నేతల్ని సంతృప్తిపరచాలి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న కూటమి నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నారు. జిల్లాలోని నామినేటెడ్ పోస్టుల కోసం అనేక డజన్ల మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇక కొందరైతే ఎమ్మెల్సీ పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు. సిక్కోలు జిల్లా రాజకీయ ముఖ చిత్రంపై ఉలుక్కేద్దాం. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు పార్టీ కోసం పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ కార్యకర్తలు తమకు ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పదవులు లభిస్తాయని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో మూడు పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఉండడంతో నామినేటెడ్ పదవులపై జిల్లాలో టీడీపీతో పాటుగా బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవులు ఎవరికిస్తారన్న దానిపై జిల్లాలోని మూడు పాలక పార్టీల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్సీలను కూడా కొందరు కోరుతున్నారు. ఎన్నికల్లో పాతపట్నం టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా టీడీపీ అధ్యక్షులు కలమట వెంకటరమణ తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక చివరి వరకు టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన గుండా అప్పల సూర్యనారాయణ, ఆయన సతీమణి లక్ష్మీదేవికి పదవుల్లో ఛాన్స్ ఉంటుందో లేదో అన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా శాసనసభ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, మాజీ ఎమ్మెల్యేలు గౌతు శ్యామసుందర శివాజీ, బొగ్గు లక్ష్మణరావు, గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చౌదరి బాబ్జీ కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. వీరే కాకుండా బీజేపీ, జనసేన పార్టీల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించిన వారు కూడా నామినేటెడ్ పదవులపై ఆశపడుతున్నారు. ఎన్నికల్లో వీరు పార్టీ కోసం పని చేయలేమని కూడా వారు ముందుగానే చంద్రబాబు నాయుడుకు తెలిపారు. అయితే వీరంతా టీడీపీలోనే కొనసాగుతున్నందున అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు పార్టీని నమ్ముకుని టీడీపీ ఉనికిని కాపాడిన తమకే నామినేటెడ్ పదవులు దక్కుతాయని కొంతమంది నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లాలోని ఆ పార్టీ నేతలు పలువురికి నామినేటెడ్ పదవులు లభించాయి. రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయగా వాటిలో 7 చైర్మన్ పదవులు, 65 మందికి డైరెక్టర్ పదవులు కూడా సిక్కోలు జిల్లాకే దక్కాయి. 3 శాసన మండలిలో పదవులు లభించాయి. వాటిలో ఖాళీ అయిన వాటిని తమకి కేటాయించాలని 3 పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. కొందరు నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి నేరుగా తమ కోరికలు వినిపిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, డీసీఎంఎస్ చైర్మన్, డైరెక్టర్ పదవులు కూటమి నేతల మధ్య చిచ్చు రేపుతున్నాయి. 5 ఏళ్ల పాటు ఎటువంటి పదవులు లేని నేతలు ఇప్పుడు ఎప్పుడు పదవులు ఇస్తారా అని ఆవురావురమంటూ ఎదురు చూస్తున్నారు. తమకు రాకపోయినా ఎదుటివారికి దక్కకూడదనుకుంటున్న నేతలు ఎక్కువే ఉన్నారు. పదవులు మిత్రులను కూడా ప్రత్యర్థులుగా మారుస్తున్నాయి. మరి నామినేటెడ్ పదవులు సిక్కోలు జిల్లాలో ఎవరిని వరిస్తాయో చూడాలి మరి.